నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్స్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్, సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. ఈరోజు సుఖీభవలో అండాశయాల్లో బుడగలకు ఆయుర్వేదం, చలికాలంలో జలుబు బాధలు తగ్గేదెలా, పోషకాల నిధి గుమ్మడి, గురకతో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. అమ్మాయి ఉన్నట్టుండి బరువు పెరగడం, అవాంఛిత రోమాలు మొలుచుకు రావడం, నెలసర్లు గాడి తప్పడం, ఈ సమస్యలన్నింటికీ చాలా వరకు PCODనే మూల కారణంగా ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్గా పిలిచే ఈ సమస్యలో అండాశయాల్లో చిన్న చిన్న నీటి బుడగలు ఏర్పడడం వల్ల ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినిపోతుంది. దీంతో ఋతుక్రమంలో సమస్యలు మొదలుకుని గర్భధారణ వరకు అనేక రకాల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అమ్మాయిల్ని వేధించే PCOD సమస్యకు ఆయుర్వేదం చెబుతోన్న చికిత్సలు, పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అండాశయాల్లో నీటి బుడగల గురించి తెలుసుకునే ముందు అసలు అవెలా ఏర్పడతాయో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది గర్భాశయం, అండవాహికలు, అండాశయాలతో కూడిన స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సంతానోత్పత్తికి అనుకూలంగా స్త్రీ శరీరంలో ప్రతి నెల అండం విడుదలయ్యేందుకు వీలుగా అండాశయంలో అవసరమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనిలో భాగంగా అండాశయంలో ప్రతి నెల పాలికిల్స్ తయారవుతాయి. వీటిలో ఒకే పాలికిల్ పెరిగి పెద్దదై అండాన్ని విడుదల చేస్తుంది. హార్మోన్ల మధ్య సమతూకం దెబ్బతినటం వల్ల ఈ పాలికిల్స్ అండంగా ఎదగటానికి బదులుగా చిన్న చిన్న నీటి బుడగల్లా మారిపోతాయి. వీటిని పాలిసిస్టిక్ ఓవరీస్ అని పిలుస్తారు. ఇవాళ టీనేజ్ అమ్మాయిలు మొదలుకొని 40 ఏళ్ల మహిళల వరకు చాలా మందికి అండాశయాల్లో నీటి బుడగలనేవి ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆహారపు పరిస్థితులు, విహారపు పరిస్థితులు, స్ట్రెస్ మొదలైన కారణాల చేత ఈ అండాశయములోని నీటి బుడగలు లేదా నీటి తిత్తులనేటువంటి వ్యాధిని సాధారణంగా 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. దీన్ని మెడికల్ టర్మినాలజీ దృష్టితో చూసినట్టయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ గాను, PCOD గాను, ఈ PCOD ముదిరినట్టయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్గా క్రమేణా రూపాంతరము చెందగలిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి వ్యాధి. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లోపల సాధారణంగా పెళ్లి కాని యువతులు పీరియడ్స్లో తేడాలు వచ్చినాయని కంప్లైంట్ చేసినప్పుడు సాధారణంగా మేము అల్ట్రాసోనిక్ రిపోర్ట్స్ తెప్పించుకుంటాం. ఆ అల్ట్రాసోనిక్ రిపోర్ట్స్ తెప్పించుకున్నప్పుడు ఓవరీస్లో గనక 10 నుండి 12కు పైన సిస్ ఉన్నా వాటి యొక్క పరిణామం 2 నుండి 8 మిల్లీమీటర్ల వరకు ఉండే ఆస్కారం ఉండేటువంటి దశ లోపల వీటికి మనము ఓవేరియన్ సిస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కింద చెప్తాం. అట్లాగే ఓవర్ వెయిట్ రావడం, తర్వాత బాడీ లోపల కొన్ని రకములైనటువంటి హిరుటిజం, తర్వాత అకాంథోసిస్ నైగ్రమ్ అనేటువంటిది చంకళ్ళల్లో, గజ్జలల్లో, ముఖం పైన ఒక రకమైనటువంటి నలుపుతో కూడిన మంగు లాంటి చేంజెస్ రావడం మనము ఈ వ్యాధి ముదిరిపోయి సిండ్రోమ్గా రూపాంతరం చెందిందని నిర్ధారణ చేసుకుంటాం. దీనిని ఆయుర్వేదీయ కోణంలో చూసినట్టయితే స్త్రీలలో, పురుషులలో కూడా సప్త ధాతువులలో చివరి ధాతువైనటువంటి శుక్రధాతువు ఇద్దరిలో ఉంటుంది. మగవాళ్ళల్లో ఎక్కువ, ఆడవాళ్ళల్లో తక్కువ. అయితే తక్కువగా ఉన్నటువంటి శుక్రధాతువు పరిమాణము పెరగడం చేత అది క్రమేణా రజో వికృతి, మెన్స్ట్రువల్ డిజార్డర్ కింద రూపాంతరం చెంది అండాశయం లోపల స్రోతో దృష్టి వల్ల తిత్తుల వలె రూపాంతరం చెంది ఉంటుంది. కాబట్టి ఇది రజో వికారానికి సంబంధించినటువంటి అంశంగా మేము ఆయుర్వేద వైద్యులను పరిగణిస్తాం. దీనికి మేము కూడా సాధారణంగా చెప్పేది ఏంటంటే డైట్ లోపల మనకు గ్లూకోజ్ ఇండెక్స్ తక్కువగా ఉండేటువంటి కార్బోహైడ్రేట్ను తీసుకోమని చెప్తాం.
ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. ఫ్యాట్ ఫుడ్ తగ్గించేసి ప్రోటీన్ ఫుడ్ పెంచుకోమని చెప్తాం. తర్వాత ఎస్పెషల్లీ కూర్చునేటువంటి వృత్తులు అటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్స్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, ఈ నడుం ప్రాంతం చుట్టూ కొవ్వు ప్రాంతాలు పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం తప్పకుండా ప్రతి గంటకు 10 నిమిషాలు అటు ఇటు నడక చేయమని చెప్తాం. ఇక్కడ చూడండి, అండాశయాల్లో చిన్న చిన్న బుగ్గలు నెక్లెస్ ఆకారంలో ఎలా కనిపిస్తున్నాయో. అండాశయాల్లో ఇలాగే నీటి బుడగలు ఏర్పడటం వల్ల నెలసరి గాడి తప్పుతుంది. నెలల తరబడి రాకపోవటం, అధిక ఋతుస్రావం లేదంటే అసలే కాకపోవటం వంటి సమస్యలు కనిపిస్తాయి. నెలసరులు సరిగా రాకపోవటం వల్ల గర్భం ధరించటం కష్టసాధ్యంగా మారుతుంది. ఇక బరువు కూడా సమస్యగా మారుతుంది. అండాశయాల్లో నీటి బుగ్గలు ఉన్న వారిలో చాలా మంది క్రమంగా బరువు పెరిగిపోతారు. శరీరంపై అవాంఛిత రోమాలు మొలుచుకొస్తాయి. మెడభాగం నల్లగా మారుతుంటుంది. పీసీఓడితో వచ్చే ఈ సమస్యలకు ఆయుర్వేదం తనవైన చక్కటి పరిష్కారాలను చెబుతుంది. ఆయుర్వేద రీత్యా ఈ వ్యాధిని ఖచ్చితత్వంతో చికిత్స చేయవచ్చు. ప్రప్రథమమైనది శతావరి. దీనికి హార్మోనల్ స్టిమ్యులేటింగ్ ఏజెంట్స్ ఈ శతావరి ఆస్పరాగస్ రెసిమోసస్ ఔషధంలో ఉండడం చేత, దీనిలో కొన్ని బయో వైటమిన్స్ అవైలబుల్గా ఉండడం చేత శతావరిని ప్రముఖమైనటువంటి ఔషధంగా గుర్తిస్తాం. ఈ ఔషధంతో పాటుగా త్రిఫలాలు ఉండేటువంటి కరక్కాయ, తానికాయ, ఉసిరిక లాంటివి ఫాలికిల్స్లో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడము, తర్వాత ఏదైతే మేల్ హార్మోన్స్ను ట్రిగర్ చేసేటువంటి కణజాలాన్ని స్తంభింపజేసేటువంటి కెపాసిటీ ఈ డ్రగ్స్కు ఉండడము ప్రముఖమైనటువంటి పాత్ర ఉంటుంది. అంతేకాకుండా అశోక, లోద్రా లాంటి ఔషధాలని ఒక్కొక్క గ్రామ్ చొప్పున యశ్రద భస్మము 50 మిల్లీగ్రాములతో చేర్చి బియ్యము కడుగు నీటితో తీసుకోవడం చేత మనకు ఏదైతే చేంజెస్, హార్మోనల్ సైకిల్లో చేంజెస్ ఉన్నాయో అవి క్రమేణా తగ్గిపోయి రెగ్యులర్ హార్మోనల్ యాక్టివిటీస్ రావడం, తర్వాత ఓవ్యులేషన్ సైకిల్ ప్రాపర్గా రిలీజ్ కావడం, తర్వాత సంతానం కావాలనుకునే వాళ్ళల్లో సంతానం పొందేటువంటి ఆస్కారము ఉంది. అంతేకాకుండా ముఖ్యమైనటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలతో పాటుగా హర్బో మినరల్ కాంపౌండ్స్ అయినటువంటి రజప్రవర్తని వటిని శతావరి చూర్ణంతో కానీ అశ్వగంధ చూర్ణంతో కానీ సేవించినట్టయితే రజస్సులో జరిగేటువంటి ఏదైతే వికారం ఉండి ఫాలికిల్స్ను ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి కెపాసిటీని స్తంభింపచేసి వాటిని క్రమేణా ఫాలికిల్స్ గ్రాడ్యువల్గా డిసపియర్ అయ్యేటువంటి అంశము ఆయుర్వేదంలో ఉంది కనుక ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆయుర్వేదం వైపు చూస్తున్నదండి. అండాశయాల్లో నీటి బుడగలతో బాధపడుతున్నప్పుడు నాగకేశరాల చూర్ణం, పుష్యానురాగ చూర్ణాలను తేనెతో కలిపి నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కాంచనార గుగ్గులు మాత్రలు పూటకు 2 చొప్పున 3 ముక్కలు భోజనం తర్వాత అల్లం రసం తేనెతో గాని, పాత బెల్లంతో గాని లేదా నువ్వులను బెల్లంతో పాటు తీసుకుంటే నెలసరి సక్రమంగా వస్తుంది. సంతానలేమితో బాధపడుతున్నప్పుడు అండం విడుదల కోసం వాడే మందుల్ని 6 నెలలకు మించి వాడకూడదు. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారంలోనూ వ్యాయామంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి, ఆందోళన తట్టుకునేందుకు యోగా, ధ్యానం వంటి పద్ధతుల్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. పీసీఓడి సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. సీజన్ మారినప్పుడల్లా మనకు జలుబు చేయడం, వారం 10 రోజుల పాటు జలుబుతో అవస్థలు పడ్డం మనందరికీ అనుభవమే. మిగతా సీజన్లలో ఎలా ఉన్నా చలికాలంలో మాత్రం చీటికి మాటికి జలుబు చేస్తూ ఉంటుంది. చల్లటి వాతావరణం మూలంగా జలుబు ఒక పట్టాన తగ్గదు, పిల్లల్ని మరీ ఏడిపిస్తూ ఉంటుంది. శీతాకాలంలో వేధించే జలుబు బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసు. లభిస్తుంది.
తేనెలో అల్లం కలుపుకొని తరచూ చప్పరిస్తూ ఉంటే జలుబు బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి. గుమ్మడికాయ అనగానే మనందరికీ ముందుగా దిష్టి తీయడమే గుర్తుకొస్తుంది. గృహప్రవేశం మొదలుకొని కొత్త వాహనాల దాకా అన్ని శుభకార్యాల్లోనూ గుమ్మడికాయ ఉండాల్సిందే. గుమ్మడిని వంటల్లోనూ విశేషంగా వాడుతూ ఉంటాం. సాంబార్లోనూ హల్వా చేసుకుని తింటూ ఉంటాం. ఇక గుమ్మడి గింజల్లో అయితే అపారమైన ఔషధ గుణాలున్నాయని చెప్తారు నిపుణులు. గుమ్మడిలో దాగిన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉండే గుమ్మడిని మనం వంటల్లో కూడా తరచుగా వాడుతుంటాం. సాంబార్లో వేసుకునో హల్వా చేసుకునో గుమ్మడికాయ రుచులను ఆస్వాదించడం మనకు కొత్తేమీ కాదు. మరి దీనిలో పోషకాల గురించి, వాటితో వనగూడే ప్రయోజనాల గురించి మీకు తెలుసా? క్యారెట్లు, చిలకడ దుంపల్లో మాదిరిగానే గుమ్మడికాయలోనూ బీటా కెరోటిన్ దండిగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసే ఇది ఒంట్లోకి చేరుకున్నాక విటమిన్ ఏ రూపంలోకి మారిపోతుంది. అరకప్పు గుమ్మడి ముక్కలతోనే మనకు రోజుకు అవసరమైన విటమిన్ ఏ లభిస్తుంది. గుమ్మడిలో బీటా కెరటిన్తో పాటు విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఎక్కువే. ఇవన్నీ మన ఒంట్లో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. నారింజ రంగులో నిగనిగలాడే గుమ్మడి ముక్కల్లో పొటాషియం దండిగా ఉంటుంది. తరచుగా గుమ్మడిని తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే మన రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది. ఫలితంగా పక్షవాతం ముప్పు తగ్గుముఖం పడుతుంది. గుమ్మడి గింజల్లోనూ బోలెడని ఖనిజాలుంటాయి. గుమ్మడి గింజలు మన రక్తంలో మంచి కొవ్వు స్థాయిలు పెరిగేలా చేస్తాయి. గుమ్మడిలో పీచు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. ఇలా ఇది త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. పీచుతో మలబద్ధకం కూడా దూరం అవుతుంది. గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉంటుంది. ఇది సెరటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది. సెరటోనిన్ హాయి భావనను కలిగించడంలోనే కాదు, నిద్ర కూడా బాగా పట్టేలా చేస్తుంది. మహిళలు గుమ్మడి గింజలను నేతిలో వేయించి తింటే నెలసరి సమస్యలు తగ్గుతాయి. గురక అంటే ఒకప్పుడు గాఢ నిద్రకు సంకేతం. కానీ ఇవాళ గురక అంటే గాఢ నిద్ర కాదు, ఓ వ్యాధి. గురక అనేది కేవలం పక్కవారిని మాత్రమే ఇబ్బంది పెట్టే సమస్య కాదు. శరీరంలో శ్వాస మార్గంలో అడ్డంకుల్ని తెచ్చిపెట్టి ఏకంగా ప్రాణాలకే ఎసరు పెట్టే ఒక పెను విపత్తు. మొన్నటిదాకా గురకకు కేవలం సర్జరీనే పరిష్కారంగా ఉండేది. కానీ ఇవాళ అందుబాటులోకి వచ్చిన మందులు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గురకను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. గురకకు అడ్డుకట్ట వేసే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గురక ఎందుకు వస్తుంది? ఎవరిలో వస్తుంది? యూజువల్గా గురక అనేది ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉండేదండి. ఈ వృద్ధుల్లో ఏమయ్యేదంటే ఈ కొండ నేలకు దగ్గర ఉన్న సాఫ్ట్ ప్యాలెట్, దాంట్లో ఉన్న మజిల్స్ కొంచెం ఎట్రోపీ అయిపోయి వీక్ అయిపోయాయి అన్నమాట. దానివల్ల మనం పనుకున్నప్పుడు ఆ వీక్ ప్యాలెట్ కొంచెం ఫెరింజల్ లోపలికి కింద పడిపోతూ ఉంటుంది. ఈ పడిపోయినప్పుడు మనం గాలి తీసి వదిలేటప్పుడు అది పైకి కింది కదులుతా మనకి గురక వినిపించేది అనమాట. ఇది సాధారణంగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో వచ్చే గురక అన్నమాట. కానీ ఇప్పుడు చూసినట్టయితే పిల్లల్లోనూ మధ్య వయసులోనూ కూడా చాలా ఎక్కువైపోయిందండి. పిల్లల్లో సాధారణంగా ఎందుకు వస్తుందంటే ఇది ఎలర్జెన్స్. ఇప్పుడు చూసినట్టయితే మనకి పిడియాట్రిక్ ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో 25 నుంచి 30 మందికి ఉంటుందండి. అందుట్లో సివియర్గా 10 మందికి ఉంటుంది. ఈ పొల్యూషన్స్ వల్ల చిన్నపిల్లల్లో ఈ టర్బినేట్ హైపర్ట్రోఫీ రావటం, మ్యూకోజల్ సెక్రిషన్స్ పెరగటం, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ రావటం, టాన్సిలర్ హైపర్ట్రోఫీ రావటం, ఈ హైపర్ట్రోఫీ సెక్రిషన్స్ వచ్చినప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావటం, వీటన్నిటి వలన ఏమవుతుందంటే పిల్లల్లో గురక బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. మధ్య వయసులో చూసినట్టయితే సేమ్ మనం పిల్లలు అనుకున్నట్టయితే ఎలర్జీ ప్రాబ్లం రోజు రోజు పెరిగిపోతుందండి. ఈ మధ్య వయసు వాళ్ళు ఇప్పుడు మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళినా కూడా లాట్ ఆఫ్ పొల్యూటెడ్ వాతావరణంలో వెళ్ళాల్సి వస్తుందన్నమాట. దీనివల్ల ఈ ముక్కులో టర్బినేట్స్ హైపర్ట్రోఫీ వచ్చి, సైనస్ ప్రాబ్లమ్స్ వచ్చి, మ్యూకోజల్ హైపర్ట్రోఫీ వచ్చి ఈ స్నోరింగ్ వస్తుంది అనమాట. గురకతో తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఇప్పుడు గురకలో 2 రకాలు ఉంటాయండి. ఫిజియలాజికల్ స్నోరింగ్, పెథలాజికల్ స్నోరింగ్. ఫిజియలాజికల్ స్నోరింగ్ సాధారణంగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉంటుంది అన్నమాట. పెథలాజికల్ స్నోరింగ్ మోర్ ఇంపార్టెంట్ అండి. పెథలాజికల్ స్నోరింగ్ ఏంటంటే మెయిన్గా మనం చూసినట్టయితే వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, నైట్ సరిగా నిద్రపోరు, బాగా గురక పెడుతుంటారు, నడిమధ్య మెలకు వస్తుంది, డీప్ స్లీప్లోకి వెళ్ళలేరు అనమాట. ఎందుకంటే వీళ్ళకి ముక్కు గొంతు దగ్గర బ్లాకేజ్ కావటం వలన ఆ పూర్తిగా డీప్ స్లీప్కి వెళ్ళేటప్పుడు ఆ మజిల్స్ కూడా వీక్ అయిపోయి ఇంకా నేరో అయిపోయింది అనమాట. దానివల్ల వాళ్ళకి డీప్ స్లీప్ అనేది రాదు. దీనివల్ల
డే టైం వాళ్ళకి అలర్ట్నెస్ ఉండదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, తలనొప్పి వస్తుంటుంది, ఇరిటబిలిటీ ఉంటుంది, వర్క్ పర్ఫార్మెన్స్ సరిగా ఉండదు, పిల్లలైతే ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్ ఉండదు అనమాట. ఈ మధ్య వయసులో చూసినట్టయితే ఎస్పెషల్లీ స్మోకర్స్, పొల్యూషన్లో తిరిగే వాళ్ళకి సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. వీళ్ళకి ఏమవుతుందంటే ఈ గురకుంటం వల్ల నైట్ ఆ సెక్రీషన్స్ అన్ని అక్కడే ఉండి ప్లస్ డీప్ స్లీప్లోకి వెళ్ళకపోవడం వల్ల నిద్ర స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకపోతే వాళ్ళకి రెసిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుందండి. వీళ్ళలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. గురకతో తలెత్తే తీవ్రస్థాయి సమస్యలు ఎలా ఉంటాయి? వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి నైట్ స్లీప్ లేకపోవడం వల్ల డే టైం డ్రైవింగ్ చేసేటప్పుడు సిట్టింగ్ పొజిషన్లో యూజువల్గా ఇప్పుడు కార్లో కూడా అందరికీ ఏసీ ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఈ డ్రైవ్ చేసేటప్పుడు మనం నిద్రపోయి యాక్సిడెంట్లు చేసే అవకాశం ఉంటుందండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అట్టనే పిల్లల్లో కూడా ఆడుకునేటప్పుడు ఏదన్నా కొంచెం హైట్ ప్రదేశాలకు పోయినా కూడా వాళ్ళకు కూడా స్లీప్ లేకపోవడం వల్ల అక్కడ కొంచెం తల తిరగటం అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవి మెయిన్గా మనం కన్సిడరేషన్ చేసుకోండి. మన ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ స్లీప్ ప్రాబ్లం ఉన్నోళ్ళు డేంజరస్ వర్క్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కువగా మిషన్స్ దగ్గర కానీ, మిషన్స్ ఏదైనా పెట్టి తిప్పటము, మిషన్స్ రన్నింగ్ మిషన్స్ దగ్గర కానీ, డ్రైవింగ్ కానీ వీటిని వీలైనంత వాటికి అవాయిడ్ చేయటం మంచిదండి. గురకతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? స్నోరింగ్ ఉన్న వాళ్ళకి యూజువల్గా మనం ఏంటంటే 2 రకాల టెస్టులు మెయిన్గా చేయాలండి. ఒకటి ఏంటంటే స్లీప్ స్టడీ అంటాం, పాలీసామ్నోగ్రఫీ టెస్ట్. ఇదేంటంటే నైట్ స్లీప్ మిషన్ ఇస్తాం అనమాట, పేషెంట్కి ఇచ్చి పొద్దుదాకా ఆ స్లీప్ ఎలా ఉందనేది చూస్తాం. వన్స్ ఈ పాలీసామ్నోగ్రఫీలో మనకి పెథలాజికల్ స్టేటస్ తెలుస్తుంది, ఎంత సీరియస్గా ఉంది, ఎంత సివియర్గా ఉంది. దాని తర్వాత మనం స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ముక్కు గొంతుని మంచిగా ఎగ్జామినేషన్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే స్లీప్ ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేస్తాం అనమాట. అన్ని లెవెల్లోనూ మనం నిద్రలో ఎగ్జామిన్ చేస్తాం, అక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంటుందండి. అలానే వీళ్ళకి థైరాయిడ్ టెస్ట్ ఒకటి, హార్ట్ టెస్ట్ ఒకటి, ఈసీజీ, 2D ఎకో, అట్టనే ఎక్స్రే ఒకటి, ఈ టెస్టులన్నీ చేసుకుని కూడా వాళ్ళకి ఆల్రెడీ సెకండరీ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అంటే ఈ స్నోరింగ్ ఉన్న వాళ్ళకి ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ కానీ, కార్డియోమయోపతి కానీ ఇలాంటివి ఉంటే అవి కూడా ముందే తెలుసుకోవటం మంచిదండి. మందులతో గురక తగ్గుతుందా? సర్జరీకి ఎప్పుడు వెళతారు? ఫస్ట్ ఏంటంటే పేషెంట్ వెయిట్ ఇంపార్టెంట్ అండి. సపోజ్ షార్ట్ థిక్ నెక్ ఉందనుకోండి, పేషెంట్ ఎక్కువ వెయిట్ ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి మందులు సర్జరీ యూజువల్గా పనిచేయదండి. సో మనం ఏంటంటే ఫస్ట్ పేషెంట్ ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే వెయిట్ని తగ్గించాలి. దీంతోపాటు మనం ముక్కులో ఏదైనా ఎలర్జీ ఉన్నట్టయితే నేసల్ స్ప్రేస్, యాంటీహిస్టమినిక్స్ ఇస్తామండి. దీంతోపాటు టాన్సిల్ ఇలాంటి హైపర్ట్రోఫీ ఉన్నా కూడా మనం వెయిట్ తగ్గుతా ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నట్టయితే అవి కూడా ఇంప్రూవ్ అవుతాయండి. వీటితో పాటు సాఫ్ట్ ప్యాలెట్, ఎవరికైతే మజిల్ వీక్నెస్ ఉంటుందో వాళ్ళకందరికీ స్నోరింగ్ ఎక్సర్సైజ్ చెప్తామండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఆ సాఫ్ట్ కొండనేల పక్కన ఉన్న అదంతా స్ట్రెంగ్తెన్ కావటానికి. అవి మనం పనుకునేటప్పుడు పొద్దున్నే లెగంగులో చేసి అనుకోండి, కొన్ని రోజులకు మజిల్స్ అన్ని స్ట్రెంగ్త్ అయిపోయి ఈజీగా ఫాల్ కాకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా కన్జర్వేటివ్గా ఫస్ట్ ట్రై చేస్తామండి. ఈ కన్జర్వేటివ్ మెజర్స్ అన్నీ చేసిన తర్వాత ఒకవేళ పేషెంట్ కనుక వెయిట్ తగ్గాడు అయినా కూడా స్నోరింగ్ ఉంది, బాగా స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నాయంటే యూజువల్గా వీళ్ళకి ఏంటంటే సాఫ్ట్ ప్యాలెట్ దగ్గరే ప్రాబ్లం ఉంటుందండి. టర్బినేట్స్ తర్వాత సాఫ్ట్ ప్యాలెట్, సెకండ్ వన్ ఏంటంటే ఎపిగ్లాటిస్ అంటాం అనమాట. యూజువల్గా ఈ మూడిట్లో టర్బినేట్, సాఫ్ట్ ప్యాలెట్, ఎపిగ్లాటిస్ అంటే ముక్కు దగ్గర టర్బినేట్స్ అంటాం, గొంతు దగ్గర సాఫ్ట్ ప్యాలెట్, ఇంకొంచెం కిందకు వస్తేనేమో ఎపిగ్లాటిస్. ఈ మూడింటిని మనం స్లీప్ ఎండోస్కోపీ ద్వారా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయో కనుక్కొని వాటిని సైజుని రెడ్యూస్ చేస్తాం అనమాట. టర్బినేట్ సైజు తగ్గించేసి ముక్కులో నుంచి ఎయిర్వే ఫ్రీగా వెళ్ళేటట్టు చూస్తాం. ఈ సర్జరీ చేసుకొని మనం హ్యాపీగా స్నోరింగ్ నుంచి రిలీవ్ కావచ్చండి. గురకను నివారించుకోవచ్చా? పొల్యూషన్ ఎక్స్పోజర్ను మనం తగ్గించుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, అవసరమైతే జలనేతి ద్వారా ముక్కును వాటర్తో శుభ్రం చేసుకొని ఎప్పటికప్పుడు పొల్యూటెంట్ని రిమూవ్ చేసుకుంటా, అక్కడ హైపోట్రానిక్ సెలైన్తో మనం వేసినట్టయితే ఈవెన్ టర్బినేట్ టిష్యూస్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి అవి ష్రింక్ అయ్యి ఎయిర్వేని చాలా ఇంప్రూవ్ చేస్తాయండి. అలానే స్మాల్ డోస్ ఆఫ్ యాంటీహిస్టమినిక్ స్ప్రేస్ కూడా అప్పుడప్పుడు ప్రాబ్లం ఉన్నోళ్ళు వేసుకున్నట్టయితే ఈ ముక్కులో కండలు కానీ ఎడినాయిడ్ కానీ సైజ్ తగ్గి ఎయిర్వేని చాలా ఇంప్రూవ్ చేసి స్నోరింగ్ను తగ్గిస్తాయండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. వీటితో పాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయడం, కొంచెం సన్కి ఎక్స్పోజ్ కావటం, కొంచెం ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవడం. ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవడంలో మన బాడీలో రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఈ విధంగా రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే పిల్లల్లో బాగా స్నోరింగ్ని అలాగే ఇన్ఫెక్షన్ని తగ్గియొచ్చండి. ఇప్పుడు కొత్తగా రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని వచ్చినాయండి. ఇవి పెట్టుకున్నట్టయితే మన ఇంట్లో కూడా డస్ట్ తగ్గిపోయి మన ముక్కులోను గొంతులోను ఆ డస్ట్ ఎఫెక్ట్స్ తగ్గి టిష్యూ ఎడిమా లేకుండా, స్వెల్లింగ్ లేకుండా మన గురకొచ్చే అవకాశం తక్కువ ఉంటుందండి. బరువును అదుపులో ఉంచుకోవడం, నిత్యం తేలికపాటి బ్రీతింగ్ ఎక్సర్సైజుల్ని చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం, అవసరమైతే సర్జరీ చేయించుకోవడం ద్వారా గురకకు ఎలా చెక్ పెట్టొచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా.
మీకోసం. చలికాలంలో పెదవులు చిట్లకుండా ఉండేందుకు నిత్యం పెదవులపై వ్యాజ్లిన్ లేదా వెన్నపూసతో మృదువుగా మర్దన చేస్తూ ఉండండి. పెదవులు చిట్లకుండా మృదువుగా తాజాగా ఉంటాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్